హాయ్ ఫ్రెండ్స్, 'కల్కి' మూవీ నుంచి ట్రైలర్ అయితే వచ్చేసింది భయ్య. అసలు ఊహించుకోకుండా ఈ ట్రైలర్ మాత్రం వేరే లెవెల్‌లో అయితే ఉంది భయ్య. అసలు మనమైతే ఊహించుకోలేము. నాకైతే ది బెస్ట్ ట్రైలర్ అని నాకైతే అనిపించింది భయ్య. ఫస్ట్ ట్రైలర్‌తో కన్నా ఈ ట్రైలర్ కంపేర్ చేస్తే ఈ ట్రైలర్ మాత్రం మామూలుగా అయితే లేదు భయ్య. మన ప్రభాస్ అన్న లుక్స్ మరియు ప్రభాస్ అన్న డైలాగ్స్ మరియు ప్రభాస్ అన్న ఫైట్ అయితే అసలు వేరే యాంగిల్ అయితే ఉన్నాయి భయ్య. మనకు ప్రభాస్ అన్నని ఈ విధంగా చూస్తామని నేనైతే ఊహించుకోలేదు. ఇంకా ఏంటంటే భయ్య, ఈ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ అనమాట ఈ మూవీలో ప్రమోషన్ సాంగ్ అయితే వదిలారు. ఆ సాంగ్ అనమాట దాదాపు 24 అవర్స్‌లో 5 మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి. అలాగే దాని తర్వాత భయ్య ఆ సాంగ్‌ని దాదాపు చాలామంది బాగలేదు అన్నారు. కానీ ఆ సాంగ్ మాత్రం 2, 3 సార్లు వింటే అసలు మైండ్ పోయేలా అయితే ఉంది. తర్వాత ఈ మూవీలో 'కల్కి' మూవీలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పోస్టర్ అయితే వదులుతూ వస్తున్నారు భయ్య. ఆ పోస్టర్‌లతోని మూవీ హైప్‌ని పెంచుతున్నారని నాకైతే అనిపించింది. ఇంకా ఏంటంటే ఈ ట్రైలర్‌లో భయ్య నాకు హైలైట్ అనిపించింది, అశ్వత్థామ క్యారెక్టర్ హైలైట్ చేసినట్టు నాకైతే అనిపించింది భయ్య. ఆ విధంగా నాకైతే అనిపించింది. ఇక మ్యాటర్ ఏంటంటే అశ్వత్థామ అంటే దీపికా పడుకునే గారి బిడ్డ. ఆవిడే అతనే కల్కి అని నాకైతే అనిపించింది. ఆ విధంగా అయితే ఆ ట్రైలర్‌లో మెన్షన్ చేస్తూ ఉందని నాకైతే అనిపించింది భయ్య. ఆయన కాపాడుతూ ఎంతమందితో అయినా ఫైట్ చేస్తా అని అశ్వత్థామ చెప్పడం అసలు ఊహించుకునే విధంగా అయితే ఉంది. మళ్ళీ అశ్వత్థామ చిన్న మనుషులైతే ఉన్నారు. అంటే అశ్వత్థామ అనమాట కురుక్షేత్ర యుద్ధం మహాభారతం కాలంలో దాదాపు మనుషులు 10 ఫీట్ హైట్ అయితే ఉండేవాళ్ళు. ఉంటూ హైట్ తగ్గించి వచ్చారు భయ్య ఇప్పుడు. అంటే కాలం పెరిగే కొద్దీ మనుషుల హైట్ తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు వాళ్ళతో ఫైట్ చేస్తుంటున్నాడు. అశ్వత్థామతో ఈ మనుషులైతే ఫైట్ చేస్తున్నారు భయ్య. అసలు ఇప్పుడు అశ్వత్థామకి ఆ మణి కూడా తిరిగి వచ్చేసింది. మనం చూసే ఉన్నాం ట్రైలర్ ఫస్ట్‌లోనే ఆ మణి అయితే ఆయనైతే వేసుకుంటాడు. కల్కిని కాపాడడానికి అశ్వత్థామ ఉన్నాడు అని ఇప్పుడైతే క్లియర్ కట్‌గా అయితే మనకైతే అనిపించింది. ఇక మ్యాటర్ ఏంటంటే తర్వాత ప్రభాస్ అన్న గురించి మాట్లాడుకుందాం. ప్రభాస్ అన్న తనకి అంటే ఈ డబ్బులంటారు అక్కడ యూనిట్స్ డబ్బును యూనిట్స్ రకంగా అయితే అంటారు. అశ్వత్థామని పట్టుకుంటే దాదాపు ఆయనకి చాలా అంటే చాలా మనీ అయితే వస్తుంది యూనిట్స్. దాంతో అతను చాలా మంచి లోకంలో జీవించవచ్చు అని అక్కడైతే మనకైతే చూపించారు. అందుకనే ఎంత ఫైట్ అయినా సరే మన ప్రభాస్ అన్న అశ్వత్థామతో తగ్గట్లేదు. ఆ ఫైట్ సీన్ ఘోరంగా ట్రైలర్‌లోనే ఇలా ఉందంటే రియల్ మూవీలో ఇంకెలా ఉండబోతుందో నాకైతే అనిపించింది. ఫస్ట్ డబ్బుల కోసం అశ్వత్థామని పట్టుకుంటాడు. తర్వాత మన ప్రభాస్ అన్నకి అసలు విషయం ఏంటో అర్థమయ్యి తర్వాత మన అశ్వత్థామతో మన ప్రభాస్ అన్న కలిసి అయితే పనిచేస్తాడని నాకైతే అనిపించింది ఆ వార్‌లో. ఈ విధంగా అయితే ఉంది. తర్వాత భయ్య ఈ మనుషులు ఎప్పుడు మారు. వీళ్ళని వదిలేయకూడదని ఇప్పుడు ఈ మనకేంటి కమల్ హాసన్ గారి లుక్ అయితే కనిపించింది భయ్య. వామ్మో! కమల్ హాసన్ గారిని చూస్తే భయం వేస్తుంది. ఆ విధమైన లుక్‌తో అయితే ఉన్నాడు భయ్య. ఏంటి భయ్య ఆ లుక్ ఏంటి? నేనైతే దడుచుకున్న ట్రైలర్‌లో చూసి. కమల్ హాసన్ గారు ఈ విధంగా ఉండడం ఇదే ఫస్ట్ టైం ఈ మూవీలో అనమాట. దాదాపు ఆయన కూడా చంపేస్తారు అని నాకైతే అనిపించింది. చాలా అంటే చాలా వామ్మో! ఈ ట్రైలర్‌లో మాట ఎన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయని నేనైతే ఊహించుకోలేదు భయ్య. అన్ని డీటెయిల్స్ అయితే ఈ ట్రైలర్‌లో ఉన్నాయి. ఇంకా చెప్పాలి ఉంది. ఈ మూవీ రిలీజ్ అయ్యాక ఇంకా చెప్పాలని ఉంది. ఈ మూవీ చూస్తూ అసలు ఆ మూవీ గురించి రివ్యూ ఇస్తుంటే ఆ కిక్కే వేరేలా నాకైతే అనిపిస్తుంది భయ్య. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరియు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.